పిల్లలారా, చాలా కాలం క్రితం ఈ భూమి, ఆకాశం, చెట్లు, పక్షులు ఏవీ లేవు. చుట్టూ నీళ్లు మాత్రమే ఉండేవి. ఆ సమయంలో శ్రీ మహావిష్ణువు క్షీరసాగరంలో ఆదిశేషుడిపై యోగనిద్రలో విశ్రాంతి తీసుకుంటూ ఉన్నారు. ఒక అద్భుతం జరిగింది. విష్ణుమూర్తి నాభి నుంచి ఒక అందమైన కమలం వెలిసింది. ఆ కమలం మధ్యలో ఒక శిశువు లాంటి దేవుడు కూర్చున్నాడు. ఆయనే బ్రహ్మ. నేను ఎవరు అని బ్రహ్మ ఆలోచించాడు. బ్రహ్మ చుట్టూ చూశాడు. ఎక్కడ చూసినా నీళ్లు మాత్రమే. నేను ఎక్కడి నుంచి వచ్చాను అని ఆశ్చర్యపోయాడు. అప్పుడు ఆయన ధ్యానం ప్రారంభించాడు. చాలా సంవత్సరాలు తపస్సు చేశాడు. ఆ తరువాత విష్ణుమూర్తి ఆయనకు దర్శనమిచ్చి ఇలా అన్నారు: బ్రహ్మ, ఈ ప్రపంచాన్ని సృష్టించే బాధ్యత నీది. బ్రహ్మ ఆనందంతో నమస్కరించి సృష్టి పనిని ప్రారంభించాడు. మొదటి సృష్టి. మొదట బ్రహ్మ భూమి, నీరు, గాలి, అగ్ని, ఆకాశం అనే పంచభూతాలను సృష్టించాడు. తర్వాత పర్వతాలు, నదులు, సముద్రాలు ఏర్పడ్డాయి. అది చూసి బ్రహ్మ చాలా సంతోషపడ్డాడు. జీవుల సృష్టి. తర్వాత ఆయన చెట్లు, మొక్కలు, జంతువులు, పక్షులు సృష్టించాడు. అడవిలో జింకలు పరుగెత్తాయి. ఆకాశంలో పక్షులు ఎగిరాయి. సముద్రంలో చేపలు ఈదాయి. తర్వాత దేవతలు, ఋషులు, మనుషులను సృష్టించాడు. మనుషుల ఆరంభం. బ్రహ్మ స్వయంభువ మనువు మరియు శతరూపను సృష్టించాడు. వారి ద్వారా మనుష్య జాతి పెరిగింది. అలా ఈ అందమైన ప్రపంచం తయారైంది. పిల్లలారా, ఈ ప్రపంచం దేవుని కృపతో, బ్రహ్ముని సృష్టితో ఏర్పడింది. మన చుట్టూ ఉన్న ప్రతి చెట్టు, ప్రతి జంతువు, ప్రతి మనిషి దేవుని సృష్టి. అందుకే ప్రకృతిని ప్రేమించాలి, అందరినీ గౌరవించాలి, దేవుడిని స్మరించాలి.